బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి ఎన్నికైన నేతగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రధాని మోదీని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సభ్యులంతా నిలబడి చప్పట్లతో ఆయనకు తమ గౌరవాన్ని తెలిపారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన 4399 రోజులు పూర్తి చేసుకుని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. వరుసగా 3 సార్లు గెలిచి నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ నిలిచారు. ఈ చారిత్రక సందర్భంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కీలక సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కీలక కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేతలు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం 6:30 ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి ఎన్నికైన నేతగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రధాని మోదీని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సభ్యులంతా నిలబడి చప్పట్లతో ఆయనకు తమ గౌరవాన్ని తెలిపారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన 4399 రోజులు పూర్తి చేసుకుని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. వరుసగా 3 సార్లు గెలిచి నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ నిలిచారు. ఈ చారిత్రక సందర్భంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కీలక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కీలక కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేతలు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం 6:30 ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.